Hello guys, this is Srikanth Srinivas Rajinikanth. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను మన ఫేస్బుక్లో పోస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఎలా బూస్ట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నార్మల్గా ఒక పోస్ట్ని బూస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఒక పోస్ట్ని నేను బూస్ట్ చేయాలనుకుంటున్నా. సో అదేంటి అని అంటే ఈ పోస్ట్ అనుకుందాం. సో ఈ పోస్ట్ నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఈ పోస్ట్కి ఓన్లీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మాత్రమే కావాలి, ఎంగేజ్మెంట్ మాత్రమే కావాలి. ఓకే, సో అందుకని చెప్పేసి నేను పోస్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో క్లిక్ చేయగానే డైరెక్ట్ ఆటోమేటిక్గా యాడ్ సెంటర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫేస్బుక్ పేజ్లో ఇక్కడ యాడ్ సెంటర్ అని ఇక్కడ ఉంటుంది, లేదా లేదా నువ్వు ఫేస్బుక్ పేజ్ నీ అకౌంట్లో ఓపెన్ చేయగానే నీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కూడా కనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు నాకు ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే కావాలి. సో నేను ఇక్కడ గెట్ మోర్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా, సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ షో యువర్ యాడ్ పీపుల్ టు హూ లైక్లీ టు రియాక్ట్, కామెంట్ అండ్ షేర్. సో ఎప్పుడైతే నీ క్లయింట్ మన పోస్ట్ కి లైక్స్ కావాలి, షేర్స్ కావాలి, కామెంట్స్ కావాలి అన్నప్పుడు ఇది చూస్ చేసుకొని సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా టెక్స్ట్ అనేది వచ్చేసింది. సో వీటిని నువ్వు ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో బై డిఫాల్ట్ ఉన్నది ఎలా ఉందో అలానే ఉండని. అండ్ ఇక్కడ బటన్ వచ్చేసింది. సో నువ్వు పెట్టిన పోస్ట్ కి ఇక్కడ చూడు వాట్సాప్ అని ఒకటి వచ్చింది, చూసావా? సో ఎవరైతే ఇది క్లిక్ చేశారనుకో, ఓకే, ఈ యాడ్ ఇలా కనిపిస్తుంది, యాడ్ ప్రివ్యూ అంటే. ఓకే, నువ్వు జనరల్ గా ఫేస్బుక్ లో ఇక్కడ స్పాన్సర్ అని కనిపిస్తుంది, చూసావా ఇక్కడ? సో ఇంకా నువ్వు ఎక్కడైనా పోస్ట్ కనిపిస్తే కూడా నీకు ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్స్ అని వస్తాయి కదా ఇలా. సో ఇది ప్రివ్యూ అన్నమాట. సో నీకు ఫేస్బుక్ లో ఇలా ప్రివ్యూ కనిపిస్తుందని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బటన్, ఇక్కడ వాట్సాప్ ఉంది, నేను ఇక్కడ సెండ్ వాట్సాప్ మెసేజ్ అని ఉంది, లేదా షాప్ నో ఉంది, బుక్ నో ఉంది, కాల్ నో అని ఉంది. ఇప్పుడు నేను కాల్ నో అని సెలెక్ట్ చేశాను అనుకో, ఇక్కడ కాల్ నో అనేది వచ్చేసింది. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. కాల్ నో ఇచ్చినప్పుడు ఇక్కడ నెంబర్ తీసేసుకుంటది ఆటోమేటిక్ గా. ఈ బిజినెస్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇచ్చిన నెంబరు ఈ నెంబరు. సో ఎప్పుడైతే యాడ్ పైన క్లిక్ చేశారనుకో ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది. ఓకే, లేదు ఓన్లీ మెసేజే కావాలనుకున్నప్పుడు సెండ్ వాట్సాప్ మెసేజ్ అని సెలెక్ట్ చేసాం అనుకో, ఇక్కడ వాట్సాప్ బటన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, లేదు ఇప్పుడు ఇక్కడ నీది ఓన్లీ జస్ట్ ఒక ఆర్టికల్ రిలేటెడ్ అనుకో, నువ్వు లెర్న్ మోర్ లేదా నువ్వు ఏదన్నా బుక్ మోవ్ అని చెప్పేసి ఏదైనా డెమో క్లాస్ పెట్టావు అనుకో, ఇప్పుడు ఇది డెమో క్లాస్ గురించి కాదు కదా. ఓకే, ఇది డెమో క్లాస్ కిందికే వస్తుంది, ఎందుకంటే లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 30 days అని అన్నప్పుడు నువ్వు బుక్ చేసుకోవాలనుకుంటున్నావు డెమో అంటే బుక్ నో అని కొడితే నీకు ఇక్కడ ఆటోమేటిక్ గా బుక్ నో వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి బటన్స్ అన్నమాట నీ యాడ్ లో కనిపించడానికి. ఓకే, నాకు ఓన్లీ వాట్సాప్ మెసేజే కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తాను. లేదు ఇక్కడ మనం మన వెబ్సైట్ లింక్ ఇచ్చామనుకో, సో ఇక్కడ మన ఈ యాడ్ లో వెబ్సైట్ కి సంబంధించిన లింక్ ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలి, ఏంటి సైన్ అప్ అనో లేకుంటే లెర్న్ మోరో. సో లేదు నాకు అసలు బటనే వద్దు అనుకున్నప్పుడు నో బటన్ పెట్టావు అనుకో, సో ఇక్కడ నీకు బటన్ కూడా రాదు. ఓకే, సో నో బటన్ పెట్టుకున్నావు. ఓకే, లేదు నువ్వు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నావు అనుకున్నప్పుడు నువ్వు లెర్న్ మోర్ అని చెప్పేసి ఇది ఇచ్చావు అనుకో, కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటది. ఓకే, సో ఇట్లా లెర్న్ మోర్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడు వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చింది, అర్థమవుతుందా? అంటే వాడు యాడ్ పైన క్లిక్ చేయగానే వాడు ఈ వెబ్సైట్ కి వచ్చేస్తాడు, అర్థమైందా? ఇప్పుడు నేను సెండ్ వాట్సాప్ మెసేజ్ కొట్టాను అనుకో, ఇంకా నా బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇది ఉంది కదా, ఈ నెంబర్ కి డైరెక్ట్ గా నాకు మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడు మెసేజ్ డెస్టినేషన్, వేర్ డూ యూ వాంట్ పీపుల్ టు మెసేజ్ యూ. మెసెంజర్ లో నీకు మెసేజ్ కావాలా, ఇన్స్టాగ్రామ్ లో కావాలా, వాట్సాప్ లో కావాలా? నాకు ఓన్లీ వాట్సాప్ లోనే కావాలి. సో బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ కూడా కావాలి, మెసెంజర్ కూడా కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావాలి అనుకుంటే దీన్ని కనెక్ట్ చేయాలి. ఓకే, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి కాదు, ఏదైతే బిజినెస్ ఉందో వాడి బిజినెస్ అకౌంట్ కి. ఓకే, రేపు నీకు జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని వాళ్ళు చేసి రెడీగా పెడతారు. బట్ ఒకవేళ చిన్న కంపెనీ అనుకో, వాళ్ళది ఇది ఏది చేయలేదు అనుకో, అప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు నాకు ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ కావాలి,
లేదా ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్ కాదన్నా నాకు వేరే నెంబర్ కావాలనుకున్నప్పుడు మళ్ళా యాడ్ న్యూ నెంబర్ అని కొట్టేసి ఇక్కడ ఏదో ఒక నెంబర్, నా నెంబర్ ఇంకొక నెంబర్ 836, ఓకే, వేరే నెంబర్ ఇచ్చేసి సెండ్ కోడ్. ఇప్పుడు ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ కి వాట్సాప్ లో ఒక కోడ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు నాకు ఒక మెసేజ్, ఇప్పుడు నా వాట్సాప్ ఆ నెంబర్ కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు నేను ఆ కోడ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా, 48833. సో ఇట్లా మన వాట్సాప్ నెంబర్ కి చూడు, ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా నెంబర్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో ఇట్లా మళ్ళీ వేరే నెంబర్ కావాలనుకుంటే వేరే నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే యాడ్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ నాకు వాట్సాప్ లో మెసేజ్ రావాలి అని అంటారు. సో అలాంటప్పుడు మనం ఓన్లీ వాట్సాప్ నెంబర్ అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ నాకు ఇన్స్టాలో వద్దు, మెసెంజర్ లో వద్దు అన్నప్పుడు ఇది డిసెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేయకపోతే సరిపోతుంది అంతే. ఓకే, దాని తర్వాత ఇంకొక నెంబర్ కావాలనుకుంటే కూడా నువ్వు సెట్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు నాకు. అండ్ ఇక్కడ స్పెషల్ యాడ్ కేటగిరీ, ఈజ్ దిస్ యాడ్ అబౌట్ హౌసింగ్? హౌసింగ్ గురించా ఈ యాడ్? హౌసింగ్ గురించి కాదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇది ఆఫ్ లో పెట్టాను. ఓకే, అండ్ ఇక్కడ ఆడియన్స్ ఉంది, హూ షుడ్ సీ యువర్ యాడ్. సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు యాడ్ రన్ చేశాను కదా, సో అందుకని ఆటోమేటిక్ గా ఇది తీసుకుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఆడియన్స్ లో నేను ఓన్లీ 26 to 65 పీపుల్ ఏజ్ వాళ్ళనే టార్గెట్ చేయాలనుకుంటున్నాను. సో అండ్ ఇక్కడ లొకేషన్ ఇండియా మొత్తం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ కూడా నాకు అవసరం లేదు. ఓకే, నీకు పర్టికులర్ గా ఓన్లీ హైదరాబాద్ అని అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, హైదరాబాద్, ఇండియా, తెలంగాణ, ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్ గా ఓన్లీ హైదరాబాద్, ఇక్కడ చూడు 40 కిలోమీటర్స్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మినిమం 17 కిలోమీటర్స్ ఉంటది. ఇప్పుడు 17 కిలోమీటర్స్ లీస్ట్. సో గైస్, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే నాకు ఇప్పుడే మెసేజ్ చేయండి. అండ్ నేను బయట తీసుకునే దానికంటే నేను తక్కువ ఫీజు తీసుకుంటాను. అండ్ ఎవరికైతే జాబ్ చేయాలని ఉంటుంది, సో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, సో వాళ్ళ కోసం అని చెప్పి నేను చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటాను. లేదా మీకు కోర్స్ కంప్లీట్ అయినాక కూడా నేను డబ్బులు తీసుకుంటాను. సో నాకు ఫీజు మ్యాటర్ కాదు. సో ఒకవేళ మీకు నిజంగానే హెల్ప్ అవుతే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, ఓకే, మీరు నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్పిస్తాను. అండ్ ఫీజు గురించి మీరు ఏం ఆలోచించకండి. మీరు నిజంగా జాబ్ చేయాలి అని అనుకుంటే మీరు జాబ్ వచ్చిన తర్వాతనే నాకు ఫీజు అనేది ఇవ్వండి, నో ప్రాబ్లం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, నేర్చుకోవాలని ఉందో, సో వాళ్ళు నాకు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. నేను తక్కువలో చెప్తాను అండ్ మీకు మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో వన్స్ ద కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, సో డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి, అండ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, సో మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో ఒకటే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఓకే, మీకు జాబ్ వస్తే నేను హ్యాపీ, మీరు హ్యాపీ, అందరూ హ్యాపీ ఉంటాం. ఓకే, మీకు జాబ్ వస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేర్చుకోవాలనుకుంటే సీరియస్ పీపుల్ మాత్రమే నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో కామెంట్ బాక్స్లో నేను మెసేజ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి అంతే. ఓకే, లేదా కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, నేర్చుకోవాలని సో అని అంటే నేను మీకు నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మినిమం 17 కిలోమీటర్స్ వరకు నీ యాడ్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది. ఓకే, లేదు నాకు మొత్తం 80 కిలోమీటర్స్ దాకా కావాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 80 కిలోమీటర్స్ దాకా నీ యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, నీ బిజినెస్ నీకు ఎక్కడ కావాలో, ఎంత వరకు కావాలో, ఒక 30 కిలోమీటర్స్, ఇప్పుడు హైదరాబాద్ 30 కిలోమీటర్స్ ఊరవతల ఎవరు ఉండరు. ఓకే, సో మనకు ఓన్లీ 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, 18 కిలోమీటర్స్, ఇదంతా నేను ఎట్లా తెలుసుకోవాలి అన్నా అంటే, వాళ్ళు చెప్తారు, బాబు ఈ లొకేషన్, మన లొకేషన్ ఏమో హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 15 కిలోమీటర్స్ వరకు తెలిస్తే చాలు అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు సార్ మినిమం 17 కిలోమీటర్స్ అని చెప్పి చెప్పాలి. ఓకే, వాళ్ళు ముందే చెప్తారు 35 కిలోమీటర్సా, 40 కిలోమీటర్సా అన్ని చెప్తారు. ఓకే, బేగంపేట,
ఓకే, ఇట్లా కూడా చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఓన్లీ బేగంపేట వాళ్ళకి మాత్రమే కనిపించాలిరా బాబు అనుకున్నప్పుడు ఓన్లీ బేగంపేట మాత్రమే నువ్వు హైదరాబాద్ తీసేసి ఓన్లీ బేగంపేట మాత్రమే చూస్ చేసుకుంటావు. నీ బేగంపేట ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది, రైట్ మార్క్. ఓకే, మళ్ళీ దాని తర్వాత నాకు ఇంకొకటి కూడా కావాలన్నా అమీర్పేట కూడా కావాలరా బాబు అన్నప్పుడు నువ్వు అమీర్పేట కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు అమీర్పేట్, హైదరాబాద్, తెలంగాణ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను రెండు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సేవ్ ఆడియన్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈజ్ దిస్ యాడ్ అబౌట్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఆడియన్స్ ఇన్ ఇండియా. సో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ గురించి, సెక్యూరిటీస్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి అని అడుగుతుంది. సో కాదు కాబట్టి మనం ఇది నేను సెలెక్ట్ చేస్తలేను. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అని అంటే ఇంతకు ముందు నేను యాడ్స్ రన్ చేశాను కదా, సో అందుకనే నాకు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో నువ్వు రేపు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ నీకు కనిపించకపోవచ్చు. ఓకే, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇప్పుడు అకౌంట్ లేదనుకో, నా అకౌంట్ డీటెయిల్స్ నీకు ఇస్తాను. సో ఎవరైనా యాడ్ రన్ చేయమన్నప్పుడు నా అకౌంట్ తీసుకొని నువ్వు రన్ చేసుకో, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది నాకు ఈ ఆప్షన్స్ నాకు ఏం అవసరం లేదు. ఓకే, మళ్ళీ నేను ఇక్కడ కింద డ్యూరియేషన్ రన్ దిస్ యాడ్ కంటిన్యూస్లీ యాడ్ విల్ కంటిన్యూలీ టు రన్ డైలీ బడ్జెట్ అన్లెస్ యూ పాజ్ ఇట్. అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఇప్పుడు ఈ అకౌంట్ లో ఒక 1000 రూపీస్ ఉన్నాయి అనుకో, ఆ 1000 రూపీస్ అయిపోయేదాకా యాడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, లేదు నాకు అట్లా రన్ కావద్దు, లేదు నాకు అట్లా యాడ్ అనేది రన్ కావద్దు అనుకున్నప్పుడు, ఒక ఎండ్ డేట్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు చూస్ వెన్ దిస్ యాడ్ విల్ ఎండ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకొని. ఓకే, ఇప్పుడు కొంతమంది అంటారు 2 days రన్ చేయి, 3 days రన్ చేయి, 4 days రన్ చేయి అంటారు. సో అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఎండ్ డేట్ అని సెలెక్ట్ చేసుకొని 5 days, 6 days, 7 days, 10 days నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 10th March వరకు ఈ యాడ్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది, నువ్వు ఇక్కడ ఎంత మనీ పెడితే నీకు అంత రీచ్ వస్తుంది. ఇక్కడ ఇంప్రెషన్స్ అని ఉంది. ఇంప్రెషన్స్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు నీ యాడ్ అనేది యూజర్ చూసినా చూడకపోయినా, ఇప్పుడు నేను ఇది ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసా, ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ అని కనిపిస్తుంది. బై మిస్టేక్ లా నేను ఇటు సైడ్ చూడలేదు, ఓన్లీ ఇదే చూస్తున్నాను, ఇది లెఫ్ట్ సైడ్ లే చూస్తున్నాను, ఈ రైట్ సైడ్ నేను చూడట్లేదు. సో చూసినా చూడకున్నా ఇది ఒక ఇంప్రెషన్ లాగా కౌంట్ అవుతుంది. ఒక 1000 ఇంప్రెషన్స్ అని ఉంటది. ఒక్క నిమిషం. హలో, సో ఈ ఇంప్రెషన్స్ ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎంత అమౌంట్ పెడితే నీకు అంత ఎస్టిమేటెడ్ రీచ్ ఇంప్రెషన్స్ పర్ డే అనేది వస్తుంది. లేదు నా దగ్గర అమౌంట్ లేదు, నేను ప్రాక్టీస్ కోసం అని అంటే నువ్వు మినిమం 91 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎవరు డిసైడ్ చేస్తారన్నా అంటే ఇది కూడా క్లయింటే డిసైడ్ చేస్తాడు. ఓకే, ఇది కూడా క్లయింటే డిసైడ్ చేస్తాడు, మన ఇష్టం అనేది ఉండదు. నేను 5000 మనం చెప్తాం సార్ డైలీ 1000 పెడితే బెటర్ సార్, మంచిగా రిజల్ట్స్ వస్తాయి సార్ అని చెప్పి చెప్పాలి. 1000 అంతా కాదు, నా ఓన్లీ 500 చెయ్యి అని అన్నప్పుడు ఓకే సార్ 500 అయితే 500 సో అని చెప్పేసి నువ్వు అతను ఎంత అంటే అంత. సో 500 అయితే 500, 5000 అయితే 5000 అతను చెప్పింది డిసైడ్ చేసుకోవాలి నువ్వు. ఓకే, మన ఇష్టం అనేది ఉండదు. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్ అని ఉంది, ఇది ఇక్కడ చూడు రికమెండెడ్ అని ఉంది. సో ప్రతిసారి మనం అప్పుడప్పుడు రికమెండెడ్ అని చూస్తాం, రికమెండెడ్ అని చూపించినప్పుడు సో ఇది మనం ఎనేబుల్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడు మాన్యువల్ ప్లేస్మెంట్స్, ఫేస్బుక్, ఇన్స్టా, మెసెంజర్. అంటే ఏంటన్నా అంటే నీ యాడ్ ఫేస్బుక్ లో కనిపించాలా, ఇన్స్టాలో కనిపించాలా, మెసెంజర్ లో కనిపించాలా. ఇప్పుడు నేను అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ ఇది లెట్ us maximize your budget across ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ మెటా ఆడియన్స్ నెట్వర్క్ టు హెల్ప్ యూ. అంటే ఇది నువ్వు సెలెక్ట్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా ఫేస్బుక్ చూసుకుంటది. అంటే నీ యాడ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువసేపు కనిపించవచ్చు, ఫేస్బుక్ లో తక్కువసేపు కనిపించవచ్చు, ఏదైనా జరగచ్చు. సో అందుకని చెప్పేసి నువ్వు ఇది డిజేబుల్ చేసుకున్నావు అనుకో, నీకు ఓన్లీ ఫేస్బుక్ కావాలి. ఓకే, ఫేస్బుక్ ఇక్కడ చూడు బై డిఫాల్ట్ ఫేస్బుక్, నేను ఇన్స్టాగ్రామ్ తీసేసాను, ఇన్స్టాగ్రామ్ తీసేసిన ఫేస్బుక్ మాత్రం సెలెక్ట్ అయింది. ఓకే, ఓన్లీ ఫేస్బుక్ లోనే కావాలనుకున్నప్పుడు నువ్వు ఇది ఆఫ్ చేసుకొని ఓన్లీ ఫేస్బుక్ లోనే రన్ చేయాలి. బట్ ఓన్లీ ఫేస్బుక్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తున్నారు, మనకు ఇన్స్టాలో కూడా కావాలి.
ఓన్లీ ఫేస్బుక్ ఇన్స్టాలో మాత్రమే నా యాడ్ కనిపించాలి అనుకున్నప్పుడు నువ్వు ఇది ఆఫ్ చేసి ఇది చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఓకే. అసలు ఏది తెలియదు, నాకు అసలు ఏం చేయాలో తెలుస్తలేదు అని అనుకున్నప్పుడు నువ్వు సింపుల్ గా అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా నీ యాడ్ ఎక్కడైనా కనిపిస్తుంది. ఏది మెసెంజర్ లో ఓకే. కనిపించవచ్చు, ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా కనిపించవచ్చు. అండ్ తర్వాత ఓకే. ఇక్కడ పేమెంట్ మెథడ్. సో ఆల్రెడీ ఇందులో యాడ్ ఫండ్స్ 37 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడ నువ్వు యాడ్ ఫండ్స్ అనేది నువ్వు యాడ్ చేయొచ్చు. నువ్వు ఇందులో మనీ పెట్టిన తర్వాతనే నీకు పబ్లిష్ చేసిన తర్వాత యాడ్ ఫండ్స్ చేసావు, పబ్లిష్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా యాడ్ అనేది రన్ అవుతుంది. అప్పుడు నీకు మళ్ళీ మనీ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు వాడు ఏమంటాడంటే మళ్ళీ నువ్వు ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు కావాలంటున్నాడు అని చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగిన తర్వాతనే రీఫండ్ ఇస్తాడు. ఓకే, సో ఇప్పుడు అందుకనే మనం యాడ్ రన్ చేస్తా అనుకున్న తర్వాతనే మనం ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంతమంది ముందుగానే ఫండ్స్ ఉంటాయి ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ ఇందులో 500 ఉన్నాయిరా బాబు, డైలీ 100 రూపీస్ పెట్టి నువ్వు యాడ్ రన్ చేయరా నాయన అని చెప్పి చెప్తాడు. ఇక్కడ మన గోల్ ఏంటి? ఓన్లీ లైక్స్ అండ్ షేర్స్, కామెంట్స్. సో మన ఈ యాడ్ రన్ చేసాం అనుకో, మనకు లైక్స్ రావచ్చు, కామెంట్స్ రావచ్చు, షేర్స్ రావచ్చు. ఓకే, ఏదైనా రావచ్చు. సో దాని తర్వాత పబ్లిష్ అని కొడతాం. ఓకే, సో పబ్లిష్ అని కొట్టిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అని కొట్టినా కూడా ఇక్కడ ఏమంటుంది? యువర్ అవైలబుల్ ఫండ్స్ ఆర్ లో. ఓకే, సో ఎంత రన్ ఇప్పుడు మనం పెట్టింది ఎంత? సో 1180 రూపీస్ ఇంకా నువ్వు యాడ్ చేయాలి అంటుంది. ఎందుకు? మనం డైలీ పెట్టింది 100 రూపీస్. ఓకే, డైలీ 100 రూపీస్ ఒక 10 days యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. సో పబ్లిష్ అవుతుందా? అవ్వట్లేదు. పేమెంట్ చేసిన తర్వాతనే పబ్లిష్ అనేది అవుతుంది. ఓకే, ఇట్లా మనం ఒక ఫేస్బుక్ లో బూస్ట్ పోస్ట్ చెయ్యాలి అంటే ఇంత కథ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇది క్లోజ్ చేస్తున్నా. అర్థమైంది కదా బూస్ట్ పోస్ట్ ఎలా చేయాలో? ఇక్కడ వరకు నువ్వు ప్రాక్టీస్ చేయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫేస్బుక్లో ఏ పోస్ట్నైనా బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ ముందు ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. సో దానికోసం అని చెప్పి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.